విజయవాడ నుంచి గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు, గుంటూరు, కాకినాడ, రాజమహేంద్రవరంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఉదయం 5 గంటల నుంచి బస్టాండ్లోనే పడిగాపులు కాస్తున్నారు. ప్రత్యేక బస్సులు అందుబాటులో లేవని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రిజర్వేషన్ కేంద్రాల వద్ద భారీ క్యూ ఏర్పడటంతో ఇబ్బందులు తప్పటం లేదు. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే బస్సులను ఆర్టీసీ రద్దు చేసింది. ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర సహా పలు ప్రాంతాలకు విజయవాడ నుంచి వెళ్లే 48 దూర ప్రాంత సర్వీసులను రద్దు చేశారు. రద్దు చేసిన బస్సుల వివరాలను పండిట్ నెహ్రూ బస్టాండ్లో సమాచార కేంద్రం వద్ద నోటీసులో ప్రదర్శించారు. కానీ దీనికి గల కారణాలను మాత్రం అధికారులు తెలపడం లేదు. అదనపు బస్సులు ఏర్పాటు చేయాల్సింది పోయి ఉన్న బస్సులను తీసేయడమేంటని ప్రయాణికులు మండిపడుతున్నారు. రద్దీ వేళల్లో ఉన్నతాధికారులు కార్యాలయాల్లో లేకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో విశాఖపట్నంలోని ద్వారకా బస్ స్టేషన్ కిటకిటలాడుతోంది. నగరం నుంచి శ్రీకాకుళం, విజయనగరంతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున ప్రయాణికులు తరలివచ్చారు. టికెట్ కౌంటర్ల వద్ద బారులు తీరారు. సరిపడా బస్సులు లేకపోవడంతో బస్టాండ్లోనే పడిగాపులు కాస్తున్నారు. రద్దీకి తగ్గట్టు ఆర్టీసీ అధికారులు బస్సులు ఏర్పాటు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు చేరుకునే ప్రయాణికులతో విజయవాడ, విశాఖపట్నం బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. విజయవాడ నుంచి గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు, గుంటూరు, కాకినాడ, రాజమహేంద్రవరంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిరారవి అందిస్తారు లైవ్ లో. చిరారవి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ప్రయాణికులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు? బస్సులు సరిపడా లేవు, దానికి అధికారులు ఏం చెప్తున్నారు? దూర ప్రాంతాల నుంచి ఓటర్లు తమ ఓటు వినియోగించుకోవడం కోసం స్వస్థలాలకు వస్తున్నారు. ఇప్పటికే బస్సులు లేకపోవడంతో రద్దీగా ఉంటున్నారు. అటు తమిళనాడు నుంచి కానీ, ఇటు కర్ణాటక నుంచి కానీ, బెంగళూరు నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారికి అసౌకర్యంగా ఉన్నటువంటి పరిస్థితులు అంటే అట్లాంటి దూర ప్రాంతాలు కానీ ప్రధానంగా విజయవాడ నుంచి విశాఖపట్నం కానీ ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి గ్రామ స్థాయికి సంబంధించినటువంటి బస్సులు లేకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యాలు ఎదురవుతున్నారు. ఇప్పటికీ ఏదైతే ఆర్టీసీ వాళ్ళు సరైనటువంటి సదుపాయాలు చేయాల్సినటువంటి పరిస్థితి అంటే ఆర్టీసీ వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు చేయకపోవడం, బస్సులు క్యాన్సిల్ చేయడం ప్రయాణికులు అట్లాగే ప్రధానంగా ఇప్పటికీ దూర ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యం లేకపోవడంతో అయితే ఎప్పటికీ ఒకవైపు రెండోవైపు ప్రభుత్వ సౌకర్యాన్ని ఏదైనప్పుడు కూడా ఎప్పటికైనా ఏదైతే ప్రజలు రేపు ఉదయం వరకు సందర్భంలో ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏదైతే దేవస్థానాలు ఇచ్చిన ఖచ్చితంగా బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయత్నపడుతున్నారు. దీనిని తక్షణం ఎన్నికల అధికారులు చర్య చేపట్టాలని అవసరం కాబట్టి ఎమర్జెన్సీ ప్రయాణికులకి అవసరమైనటువంటి బస్సుని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలనేటువంటి ఆర్టీసీ అధికారులకి అప్పుడు కూడా మొత్తం ఏదైతే అటు ఆంధ్ర కానీ అటు తెలంగాణ కానీ మిగతా ప్రాంతాల్లో మొత్తం కూడా ఈ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాలుగా చర్యలు చేపట్టాలని చెప్పేసి అధికారుల్ని కోరుతున్న సందర్భం అయితే నెలకొంది. సాయిసుధా.
రవి, ప్రస్తుతం అంటే అదనపు బస్సులు ఏర్పాటు చేయాల్సిన ఇలాంటి ప్రత్యేక రోజుల్లో కూడా ఉన్న బస్సుల్ని క్యాన్సిల్ చేస్తారు. దీనికి సంబంధించి అసలు ఇప్పటివరకు ఆర్టీసీ అధికారులు గానీ ఏమైనా సంజాయిషి ఇచ్చారా? అంటే ఆర్టీసీ అధికారుల దగ్గర తమకి సరిపడా బస్సులు లేవు, అంటే ఎక్కువ మంది ప్రజలు రావడం వల్ల సరిపడా మేము బస్సులు పెట్టకపోతున్నాం. అయితే ఆర్టీసీ వాళ్ళు ఏదైతే బస్సులు అంటే విజయవాడ బస్సులు ప్రధానంగా అంటే ప్రధానంగా ప్రభుత్వం ఈ ఎన్నికలు కోసం అధికారులు తప్పించుకోవడం చాలా ఆ బస్సులు బస్సులకు సంబంధించి ఎవరికి బస్సులు అక్కడ ఆర్టీసీ వాళ్ళు కానీ అట్లాగే తీసుకొని వారు ప్రజలకి సౌకర్యవంతంగా ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయాలని తెలుస్తున్నారు. రైట్ రవి, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్